ఒక బాధిత మహిళ కుటుంబంలో జరుగుతున్న వివాదంలో వైసీపీ నేతలు అనుచితంగా జోక్యం చేసుకుని నీచ రాజకీయాలకు దిగడం దారుణమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన దారుణాలను, హత్యలను మర్చిపోయారా అని నిలదీశారు. పాలచెర్లకు చెందిన వై విజయాదేవి ఆమె భర్తకు అత్తకు జాన్ అనే మరో వ్యక్తికి మధ్య కాపురానికి సంబంధించిన వివాదం చోటు చేసుకోవడం, పోలీస్ కేసుల వరకు వెళ్లటం, పెద్ద మనుషులతో చర్చలు జరగటం తెలిసిందేనన్నారు. ఈ సమయంపై బాధిత మహిళ కుటుంబం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సంప్రదించగా బాధిత మహిళ అత్తతో మాట్లాడిన మాటలను వక్రీకరించి వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ బాధిత మహిళా కులానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు ఆడియోలో మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ తొరకల నిర్మల, పార్టీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షురాలు కప్పల వెలుగు కుమారి, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చినరాజు మాట్లాడుతూ నగరంలో ఆదిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాదరణను చెడగొట్టడానికి వైసీపీ నేతలు ఆడుతున్న పన్నాగాలని విమర్శించారు. ఎస్సీల్లో చిచ్చుపెట్టి రెచ్చగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత నాయకులు కోరమిల్లి విజయశేఖర్, మొకమాటి సత్యనారాయణ, ఈతలపాటి రవి, తానేటి కృపామణి, మామిడి శ్రీను, బూరా రమణ, కానేటి ప్రభు, నాగేశ్వరరావు, మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్యాస్ట్ ఎవరిని పెట్టి పిలవలేదే, ఆయన ఒకటి ఎవరినైతే షెడ్యూల్ క్యాస్ట్ అది కూడా మీరు ట్రాప్ చేశారు తప్ప అది ఎవరు కూడా ఆయన మాట్లాడేది కాదు. ఒక మాటని 2-3 సార్లు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వాసు గారు కానీ ఒకటే కోరి ఏరియా అంతా కూడా ఆదిరెడ్డి అప్పారావు గారికి కానీ ఆ ఫ్యామిలీకి కానీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఎస్సీలు ఏ కష్టంలో ఉన్నా సరే ఆ కుటుంబం వచ్చి ఆదుకుంటుంది. అక్కడ మీరు ఏం చేశారు భర్తరా? మీ వదిన గారు ఒక మహిళ, నీకు గుర్తు రాలేదా ఆ రోజు? అంతేకాదు ఆదిరెడ్డి అప్పారావు అన్న ఒక వ్యక్తి ఈ రాజకీయాలు కూడా లేనప్పుడు ఆ కులంలోనూ ఒక పెద్దగా వ్యవహరించి వాళ్ళ కులంలో ఏమైనా సరే తగాదాలు వస్తే ఒక కుటుంబం పెద్దగా మరి ఆయన చర్యలు తీసుకుంటూ ఉండేవారు. దానిని మీరు ఎడిటింగ్లు చేసి ఎస్సీలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే రాజమండ్రి ఎంపీగా మాజీ ఎంపీగా ఉండి ప్రస్తుత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మార్గాన్ భరతరామ్ గారు చేస్తున్న చీపు పాలిటిక్స్, స్టార్టింగ్ నుంచి కూడా వీడియోలు ఎడిటింగ్ మార్చి మరి ఏదైతే ఆదిరెడ్డి కుటుంబం మీద ఈ యొక్క ప్రజాదరణని ఏ విధంగా చెడగొట్టాలి అనే ఉద్దేశంతో దురుద్దేశంతో స్టార్టింగ్ నుంచి కూడా ఆదిరెడ్డి కుటుంబం మీద ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు.